హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఒంగోలు బుల్స్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. సో ఒక విషయంలోకి వెళ్తే, ఈ వీడియోలో కనిపిస్తున్న ఒంగోలు ఆవు మరియు దాని దూడ ఇవి రెండు నావే. ఇది పెయ్య దూడ, దాదాపు 10 నెలల వయసు ఉంటుంది. ఆవు రెండో యువత. మూడైతే స్పీడ్ కట్టించడానికి అది ఎదకు వచ్చినప్పుడు డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అది కుదరలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇది దాదాపు లాక్డౌన్ నుంచి నా దగ్గర ఉంది. చిన్న దూడప్పుడు తీసుకొని వచ్చాను ఈ ఆవునైతే. నేను కోవిడ్కి రావడం వల్ల ఇంటి దగ్గర పిల్లల్ని వాళ్ళని చూసుకునేదానికి నా వైఫ్కి కొంచెం కష్టంగా ఉండడంతో, అందులో దీనికి మేత తీసుకురావడానికి మనకైతే ల్యాండ్స్ కానీ ఏదైనా ప్రాఫిట్ వచ్చేది కానీ ఏం లేదు. సో అందువల్ల దీన్ని అయితే సేల్ చేద్దాం అనుకున్నాను. దీన్ని అయితే నేను తీసుకొచ్చిన ఫస్ట్లో లైఫ్ లాంగ్ ఎన్ని రోజుల నుండి నా దగ్గర ఉండాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకంటే సరిగా చూసుకోవడానికి టైం దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డి అనేది దొరకదు వర్షాలు లేకపోవడం వల్ల. అందుకే వీటిని అమ్మేయాలని డిసైడ్ అయిపోయాను. ఇదైతే నాకు చాలా బాధగా ఉన్నది. ఎందుకో దీంతో రిలేషన్షిప్ అంతా అటాచ్మెంట్ ఏర్పడింది నాకు. ఉంటాయి దీనికన్నా మంచివి ఉంటాయి, దీనికన్నా బలమైన ఉంటాయి, కానీ ఎందుకంటే చాలా ఇష్టం నాకు. ఇది వచ్చినప్పటి నుంచి నా లైఫ్ అయితే మారిపోయింది. సో అందువల్ల ఇదంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా అమ్మాలంటే ఇష్టం లేదు, కానీ పరిస్థితులు బాగోలేక దాన్ని చూసుకుని దానికి గడ్డి దొరక్క, ఒకవేళ గడ్డి దొరికినా మనకు వచ్చే శాలరీతో ఈ పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ స్కూల్ ఫీజులు ఇలాగే సరిపోతుంది. ఇప్పుడున్న సొసైటీలో అన్ని డబుల్ ఖర్చులు వేయాల్సి వస్తుంది. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉన్నా అమ్మాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో, అసలు వ్యూస్ వస్తాయో రావో నాకైతే తెలియదు. ఎందుకు ఇలా వీడియో పెడుతున్నానంటే, కొంతమంది మేపుకోవాలని ఆశ అయితే ఉంటుంది ఒంగోలు ఆవాలంటే. సో అలాంటి వాళ్ళకి రీచ్ అయితే ఇది వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో నా చిన్న ఆశ అంతే. సో అంతకు మించి ఇంకేం లేదు. పాలైతే బాగా పచ్చిగడ్డి వేసి తౌడు అవన్నీ వేసి 3 లీటర్లు ఇస్తుంది. వ్యవసాయానికైతే రెండు వైపులా పోతుంది, అన్ని వ్యవసాయం పనులు చేస్తుంది. అలాంటిదాన్ని వదులుకోవాల్సి వస్తుందని నా లైఫ్లో అనుకోలేదు, కానీ ఆ రోజు అయితే వచ్చింది. ఈ వీడియో ఎవరికైనా రీచ్ అయితే కావాలనుకుంటే కామెంట్ చేయండి, నెంబర్ అయితే ఇస్తాను. ఇదేదో పెద్ద గొప్పదని కాదు. సో ఇంటి దగ్గర పెట్టుకోవడానికి, కొందరికి చూసుకోవడానికి వస్తుంటే చాలా బాగుంటుంది ఇంటి వద్ద ఆవు ఉంటే అనేది నాది చిన్న ఆశ అన్నమాట. ఎందుకంటే ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రావాలంటివి. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా మారిపోయింది. అందుకనే పదే పదే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్.